మనకి ఇప్పుడు ఒక కొత్త కేసు వెలుగులోకి వచ్చిందనమాట. అదేంటంటే విడాకులకు సంబంధించింది. అయితే ఇక్కడ భార్య భర్త నుంచి భరణం కింద ఏకంగా 12 కోట్ల రూపాయల డబ్బు, దాని తర్వాత BMW కారు, ముంబై లాంటి నగరాల్లో ఒక ఇల్లు అడిగిందనమాట. అయితే దానికి CJI కూడా ఆశ్చర్యపోయి ఆమెను కొన్ని క్వశ్చన్లు అడిగింది. ఆ క్వశ్చన్లు ఏంటంటే, ఇప్పుడు నీ పరిస్థితి చూస్తూ ఉంటే నువ్వేమో మంచి ఎంగేజ్లోనే ఉన్నావు, జాబ్ కూడా చేసి సిచ్యువేషన్లో ఉండవు, మంచిగా చదువుకున్నట్టుండవు. సో మరి ఇంకో పక్క చూసుకుంటే నీ పెళ్ళి కూడా దాదాపు ఒక 18 నెలలు కూడా అవ్వట్లేదు. మరి ఇటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఇంత అమౌంట్లో డబ్బులు ఎందుకు అడుగుతున్నావు, దాని తర్వాత BMW కారు ఎందుకు అడుగుతున్నావు అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేసాడు అనమాట. అయితే దానికి ఆన్సర్ ఏమి ఇచ్చిందంటే, సో మరి విడాకులకు కారణం కూడా మా భర్తే, సో నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి తనైతే నాకు విడాకులు ఇద్దామని చెప్పేసి కోరుకున్నాడు. సో అందుకని చెప్పేసి విడాకులు ఇస్తా ఉన్నాం. సో మరి ఇంకో పక్క చూసుకుంటే ఆయన బాగా రిచ్. సో మరి దాని తర్వాత నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ హెల్త్కి సంబంధించి కూడా చాలా ఖర్చులు అవుతా ఉన్నాయి. సో కాబట్టి నాకు ఇంత మొత్తంలో అమౌంట్ అవసరం అయింది. సో అందుకనే నేను ఇంత అడుగుతున్నా అని చెప్పేసి తనైతే మరి వినవించుకోవడం జరిగిందనమాట. సో దీనికి ఫైనల్గా మరి CJI ఏం చెప్పిందంటే, ఓకే ఇదంతా విన్న తర్వాత సో మేమైతే ఒక 4 కోట్ల రూపాయల డబ్బు, దాని తర్వాత ఉండటానికి ఒక ఇల్లు అయితే ఇప్పిస్తామని చెప్పేసి సో దీని గురించి అయితే మాట్లాడటం జరిగిందనమాట. అయితే మరి ఇంకా మనకి కేసు అయితే ప్రోగ్రెస్లో ఉంది.